హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటో పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము. ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 3 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా చిటపటమనేంత వరకు వేయించుకొని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 10-12 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసిన ఒక 1/2 కిలో టమాటాలు, కొద్దిగా చింతపండు, 2 స్పూన్లంతా దొడ్డుప్పు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత పెట్టి ఒకసారి కలిపి 1 స్పూను పసుపు వేయాలి. వేసి మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా టమాటాలను మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలపాలి. ఆ తర్వాత ఇంకొకసారి మూత పెట్టి పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా టమాటాలను ఉడకనివ్వాలి. ఈ విధంగా మంచిగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించిన ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసినాం కదా, అందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లము, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి అందులో మనం ముందుగా చల్లార్చిన టమాటో గుజ్జును కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ టమాటో పచ్చడిని ఇలాగే పోపు వేయకుండా కూడా తినొచ్చు. పోపు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి కడాయిలో ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెము మినప్పప్పు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెము ఇంగువ వేసి ఈ తాలింపును మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకొని తీసి మనం ముందుగా రెడీ చేసిన టమాటో పచ్చడిలో వేసుకుంటే అంతే, టమాటో పచ్చడి రెడీ అయింది. టమాటో పచ్చడి రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, పూరీలోకి, ఉప్మాలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే గుమగుమలాడే టమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకొని తినండి. ఈ చట్నీని ఈ విధంగా మంచిగా వేడివేడి అన్నంలోకి వేసుకొని, ఇక్కడ నేను బేసన్ మిర్చి చేసినాను. బేసన్ మిర్చి ఫ్రైతో అంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్.